నమస్కారం. ఉండి నియోజకవర్గ రైతాంగం ఆకాంక్షకు తగ్గట్టుగా, ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా, బడుగు బలహీన వర్గాల అభిలాషకు తగ్గట్టుగా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఉండి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు రాబోతున్నాను. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు, ఉండి నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతులు పక్షపాతిగా, పేదవర్గాలకి మిత్రుడుగా, ఆప్తుడుగా ఉండే వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకి నిరంతరం సేవ చేయటానికి సన్నద్ధుడినై స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వినమ్రతతో విజ్ఞప్తి చేసేది, మన ఉండి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి మనం శక్తివంచన లేకుండా కృషి చేసి తీసుకెళ్ళాం. అట్లాగే రానున్న రోజుల్లో పేదవర్గాలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. పేదల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, వాళ్ళకి ఎప్పుడు ఆప్తుడుగా ఉన్న వ్యక్తిగా అందుబాటులో ఉంటానని చెప్పి పేదవర్గాలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళామణులు, మాతృమూర్తులు, సోదరిమణులందరికీ కూడా సవినయంగా తెలియజేసేది, మీకు ఒక తమ్ముడుగా, అన్నగా, ఒక బిడ్డగా అందరికీ కూడా ఆప్తుడిగా ఉంటాను. మహిళ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. మన ప్రాంతం అంతా కూడా రైతాంగ ప్రాంతం. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. రైతాంగం సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా రైతులకు సకాలంలో సాగునీరు అందేటట్టు, ముంపుకి గురవకుండా చూసిన పరిస్థితి, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూసిన పరిస్థితి, రైతులకి ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ సకాలంలో అందించే పరిస్థితి, ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడి రైతులకి న్యాయం చేసే పరిస్థితి అన్నీ కూడా మీరు గమనించే ఉన్నారు. రైతులు సమస్యల పట్ల, రైతుల ఇబ్బంది పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతుల పక్షపాతిగా, రైతుల పక్షాన ఉండి నియోజకవర్గంలో నిలబడతానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నా. అట్లాగే ఆక్వా రంగాన్ని కూడా ఆ రోజు 24 గంటలు కరెంటు తీసుకొచ్చి ఏదైతే పర్మిషన్లు లిబరైజ్ చేసి వాటర్ కూడా ప్రొవైడ్ చేసి ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేశాం. ఈరోజు ఆక్వా రంగం మద్దతు ధరకి కొనే పరిస్థితి లేదు. అట్లాగే ఫీడ్ రేట్లన్నీ పెరిగిపోయిన పరిస్థితి, రైతులకి పక్కన వైరస్ ఇబ్బంది, ఎన్నో ఇబ్బందులతో ఈరోజు ఆక్వా రంగం కుదేలేని పరిస్థితి ఉంది. ఆక్వా రంగాన్ని నిలబెట్టడానికి, ఆక్వా రంగంలో రైతులు అభివృద్ధితోటి ముందుకెళ్ళటానికి శక్తివంచన లేకుండా అవగాహన ఉన్న వ్యక్తిగా కృషి చేయగలుగుతాను. అట్లాగే యువతకి ఉపాధి కల్పించడంలో నాకు అవగాహన ఉన్న వ్యక్తిగా యువతకి మద్దతుగా ఉంటాను. అట్లాగే మన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనం ఎంతోమందికి వైద్యం చేయించాం. నాకు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో వైద్యో నారాయణ హరిని ఎంతోమందికి మనం వైద్య సేవలు అందించాం. అదే రీతిలో నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా ఆ రోజు మనం ఆరో ప్లాంట్లు పెట్టాం. నీటి ఎద్దడిని నివారించడానికి ఆలం ట్రీట్మెంట్లు తీసుకొచ్చాం. నిరంతరం విద్యుత్తు తీసుకొచ్చాం. అలాగే పిల్లల ఎడ్యుకేషను బాగుండటానికి, అట్లాగే వాళ్ళకి నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి కూడా అవగాహన వ్యక్తిగా సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్ గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తా నడు రేట్ కలిపి గురి
కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.